హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో జనరల్ అవేర్నెస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ విల్ బి దేర్ ఇన్ ద ప్రొడక్ట్ సైడ్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ రియాక్టెంట్స్ ఉంటాయి, ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఉంటుందమ్మా. సో ఈ ప్రోడక్ట్ సైడ్ లో ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ లో ఎన్ని మాలిక్యూల్స్ వస్తాయి, ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి, ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేశాక అని. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్నైతే ఆటమ్స్ ఉంటాయో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అన్ని ఆటమ్స్ ఉండాలి. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ చూడండి, కార్బన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒకటే కార్బన్ ఉంది కాబట్టి ఇక్కడ 2 పెట్టండి. సో హైడ్రోజన్లు చూడండి అమ్మా, 3 + 1 5 + 1 6 ఉన్నాయి హైడ్రోజన్లు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం పెడతాము? 3 పెడతాం. సరిపోయిందా? 2 కార్బన్లు సరిపోయినాయి, 6 హైడ్రోజన్లు సరిపోయినాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు కార్బన్స్ హైడ్రోజన్స్ సరిపోయినాయి, కానీ మరి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆక్సిజన్ సరిపోవాలి కదా. రైట్ హ్యాండ్ సైడ్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి చూడండి, 2 × 2 4, 4 + 3 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 + 1 3 ఆక్సిజన్లే ఉన్నాయి. సో 3 ఆక్సిజన్లు ఉండకూడదు, ఇక్కడ కూడా 7 ఆక్సిజన్లు ఉండాలి. 7 ఆక్సిజన్లు ఆల్రెడీ ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, అంటే ఇంకా 6 కావాలి. 6 కావాలంటే ఇక్కడ ఏం పెడతాం? 3 పెడతాం, 3O2. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. C2H5OH C2H5OH plus 3O2 gives 2CO2 plus 3H2O. మనం అడిగింది ఏంటంటే ప్రొడక్ట్ సైడ్ 2, 3 కావాలి, 2, 3 కావాలి. 3 and 6 కాదు, 1 and 1 కాదు. సో 2 and 3. సో 2 and 3 is the కరెక్ట్ ఆన్సర్. అంటే 2 కార్బన్ డైఆక్సైడ్ 3 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట.